యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ దేవుడు చూపే ప్రేమ, అనురాగం, కృప, శక్తి వీటి చేత మీరు ఎప్పటికప్పుడు బలపరచబడి దేవుని యొక్క కృపలో మీరు ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు నా వాక్యం వింటున్న మీ జీవితంలో దేవునికి అసాధారణమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ముయ్యబడిన ద్వారాలని తెరచుకోబోతున్నాయి. నీ పిల్లల యొక్క ఆశీర్వాదాన్ని రాబోతున్న దినాల్లో చూస్తావు. నీకు 2 అద్భుత కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. దాన్ని బట్టి నీ హృదయం ఉల్లసించబోతున్నాయి. మీరు సిద్ధపడండి. దేవుని మహిమను మీరు త్వరగా చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 11:40. సో ఈ సమయంలో మన రూతు గురించి పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుకుంటా వస్తున్నాం. దేవుని బిడ్డారా, మరి జరగకూడని కార్యాలు ఆమె జీవితంలో జరిగింది వాస్తవమే. పెళ్ళి అయి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. భర్త చనిపోయాడు. దానికి కారణం ఆమె ప్రవర్తన కాదు, తన భర్త ఇంటి వారు చేసిన తప్పిదం వలన, పొరపాటు వలన ఇటువంటి కీడు శోధన జరిగించి ఉండవచ్చని మనం అనుకోవచ్చు. అయితే ఇంకా ఆ శోధనలోనే ఉండిపోకుండా నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఇంకా ఆ శోధనలోనే లేకుండా దాంట్లో నుండి రూతు బయటకు రావటాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీలో కూడా అనేక మంది ఇటువంటి శోధనలో, కష్టాల్లో, ఇరుకులో జరగకూడని కార్యాలు మీ జీవితంలో జరిగి ఉండవచ్చు. కానీ ఇంకా అవే తలంచుకుంటా అవే ఇంకా ఇలాగైపోయింది నా జీవితం, అందరూ బాగానే ఉన్నారు, అందరూ నవ్వుతూ ఉన్నారు, నా జీవితంలోనే ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నన్ను దేవుడు చేయవిడి చేశాడు, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది చెప్పి అవే ఆలోచించకుండా, అవే మనసులో బాధపడతా, దిగులు పడతా, హృదయంలో థింక్ చేసుకోకుండా దాంట్లో నుండి బయటికి మీరు రావాలి. పరిశుద్ధాత్మ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. మీరు బయటికి రావాలి. మీరు ఎప్పుడు బయటికి వస్తారో అప్పుడే దేవుని యొక్క ఆత్మ మీ జీవితంలో క్రియ చేయగలుగుతాడు. చూడండి, అపోస్తులకు అనుభవం అదేనమాట. ఇంకా వాళ్ళు జైలు ఉన్నంతసేపు జైల్లో ఉన్నారు. బయటికి రాగానే మరలా వాళ్ళు గంతులు వేసుకుంటా ముందుకు సాగిపోవటాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధ పౌలైతే అటువంటి సమస్యల శోధనలు కూడా అపోస్తుల కార్యం 16వ అధ్యాయము ఆయన శరచాలలో వేయబడినప్పుడు అక్కడ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధించడాన్ని మనం చూస్తున్నాం. అది ఎక్స్ట్రీమ్ పరిశుద్ధాత్మ యొక్క ఆ అనుభూతిలో ఉన్నాడనమాట. దేవుని బిడ్డలారా, అటువంటి శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు నేను నిన్న చెప్పినట్టుగా రూతు ఎలాగైతే నయముని విడిచిపెట్టలేదో, నేను నీ జనం నా జనం అంటుంది. నాకు మరి నేను నీతోనే ఉంటాను, నన్ను వెళ్ళవద్దని చెప్పవద్దు, నేను నీతోనే ఉంటానని చెప్పటాన్ని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఇలాగే నయముతో రూతు ఉన్నట్టుగా యేసుతో ఉంటే ఆ వ్యక్తి కలిగిన ఆ అద్భుతమైన అనుభవాలు ఏంటో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 నుండి చదివితే యేసు ప్రభుతో ఉన్న శిష్యులు దేవుని బిడ్డలారా ప్రార్థనలో నిద్రపోయినప్పుడు మరలా ఏం చేయబడుతున్నారంటే లేపబడుతున్నారు, అంటే ప్రోత్సాహపరచబడుతున్నారు. యేసుతో ఉన్నప్పుడు అదే జరుగుతాయండి. రూతు నయముతో ఉన్నట్టుగా మన యేసుతో ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మనం ఉరికొల్పబడతాం. మన యొక్క శోధన నుండి ఎప్పటికప్పుడు మన ప్రార్థన అనుభవం, లేకపోతే వాక్యానుసారమైన జీవితం, ఇలాగా మనం ఉరికొల్పబడతా ఉంటాం. అది మీ జీవితానికి ఆశీర్వాదం అవుతాయి. తర్వాత మనం చూస్తే యేసుతో ఉన్నప్పుడు శిష్యులు రూపాంతరం పొందారు. అవును, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి. యేసు ప్రభుతో ఉన్నప్పుడు రూపాంతర అనుభవంలోనికి నడిపించబడ్డారు. అవును దేవుని బిడ్డలారా, యేసుతో ఉన్నప్పుడు వాళ్ళు మర్మాలను, బైబిల్లో ఉన్న లోతైన మర్మాలను వివరించమన్నాడు. దేవుడు వాళ్ళకి వివరించాడు. మీరు అపోస్తలని పిలుపు గురించిన ఒక అవగాహన ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఇలాగ మనం చెప్పుకుంటే వాళ్ళంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు యేసుతో ఉండాల్సిన వారే.
మీ జీవితం యేసుతోనే ఉండాలి. ఈ భూమిలో ఉన్న దినాల్లో యేసుతో ఉండి ఎవరైతే రూపాంతరణలోనికి వెళుతున్నారో వారే రేపు పరలోకానికి వెళ్ళగలుగుతారు. శాశ్వత కాలం యేసుతో ఉండబోతున్నారు. ఈ మాటను దేవుడు దీవించగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే ఈ సమస్తము జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ వెలుగు, మహిమ దయచండి ప్రభా. ఇప్పుడే నాయన నీతో ఉండే కృప దయచండి. సాతాను వాడి క్రియలను లయపరచండి, అంధకార శక్తులను లయపరచండి ప్రభా. ఇప్పుడే స్వస్థత దయచేయండి అయ్యా, క్షేమం దయచేయండి, అద్భుతం జరిగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును దీవించగాక. యేసుతో ఉండే మీకు దేవుడు గొప్ప అద్భుతం చేసి మీకు మేలు చేయనగాక. ఆదికాండం 28:15 మీ వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.